నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ఏ కార్యాన్ని తలపెట్టినా మనం తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలి అనుకున్నా మనం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఆయన విఘ్నాలకు అధిపతి, అంతేకాకుండా జ్ఞానానికి విద్యలకు కూడా అధిపతి. మరి ఆ విఘ్నేశ్వరుడు జ్ఞానానికి విద్యలకు ఏ విధంగా అధిపతి అయ్యాడు, అలాగే పిల్లలందరికీ విఘ్నేశ్వరుడు అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ నేపథ్యంలో భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు, అలాగే కొన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు మన చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వినాయకైక భావనా సమర్చన సమర్పితం ప్రమోదకై ప్రమోదకై ప్రమోద మోద మోదకం యదర్పితం సదర్పితం నవాన ధాన్య నిర్మితం న ఖండితం న ఖండితం. ముందుగా ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. అర్చన గారు వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, నమస్కారం అండి. గోకులన్ గారు అధ్యాపకులు, నమస్కారం అండి. స్వామి సితికంఠానంద రామకృష్ణ మఠం, నమస్కారం అండి. స్వామి పార్థ సఖానంద రామకృష్ణ మఠం, నమస్కారం అండి. వాసిరెడ్డి అమర్నాథ్ గారు ప్రముఖ విద్యావేత్త, నమస్కారం అండి. ఆర్ శశిధర్ గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి, నమస్కారం అండి. స్వామీజీ సిద్ధికంఠానంద గారు, మీరు చెప్పండి, గణేశుడు ఓంకార స్వరూపుడు కదా, మరి ఆయన విద్యలకు గురువుగా విద్యలకు అధిపతిగా ఎలా అయ్యాడు అంటారు? మనం దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా కూడా ఆ దేవుడు ఉపనిషత్తుల్లో మన ఋషులు చెప్పినటువంటి పరబ్రహ్మం యొక్క ప్రతీకలు మాత్రమే. విద్యలకు అధిపతి గణేశుడు అని మనం ఆయన్ని కొలుస్తాం. సరస్వతీదేవిని కూడా చదువుల తల్లిగా మనం కొలుస్తాం. అంటే దాని అర్థం ఏమిటి? ఆంజనేయ స్వామీజీని కూడా జ్ఞానినాం అగ్రగణ్యమంచు మనం ఆయన్ని పూజిస్తాం. సో మనం ఏ రూపంలో భగవంతుని పూజించినా కూడా ఆ రూపాలన్నీ కూడా ఒకే పరబ్రహ్మ యొక్క వ్యక్తీకరణలే కాబట్టి వాళ్ళందరూ కూడా విద్యకి అధిపతులే. అయితే ఈ రూపంలో మనం ఎందుకు కొలుస్తామంటే, ఒకసారి ఒక చిన్న పోటీ గణేష్ భగవానుడికి ఆయన సోదరుడు స్కందుడికి కుమారస్వామికి జరుగుతుంది. ఆ పోటీలో వారి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తారో వారికి తమ అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమల మీద ముల్లోకాలని చుట్టి రావడానికి ఆయన వెళ్తాడు. గణేష్ భగవానుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణలు చేసి 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ ప్రణామం చేస్తారు. కుమారస్వామి గారు వచ్చిన తర్వాత గణేష్ భగవానుడు గెలిచాడని చెప్తారు. ఎందుకంటే లోపలే ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే, అంటే శివపార్వతులు సాక్షాత్తు భగవంతుడు స్వరూపులే కాబట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల విశ్వం చుట్టూ, ఈ మహా చైతన్యం చుట్టూ, అనంతమైనటువంటి చైతన్యం చుట్టూ ప్రదక్షిణం చేసినట్లని తెలిసినటువంటి వాడు కాబట్టి గణపతి భగవానుడు అక్కడ ఆయన తన బుద్ధి కుశలతను ఆ విధంగా ప్రకటించడంతో ఆయన విద్యలకు అధిపతిగా శివపార్వతులు ఆయన్ని నియమించారని మనకు ఒక కథను మనం చెప్పుకుంటాం. అదేవిధంగా నిజానికి ఆయన గణనాథుడు, గణపతి. గణాలంటే ఇంద్రియ గణాలు, మనస్సు, ఇంద్రియాలు, ఈ రెండింటిని నిగ్రహించినప్పుడు మనకి జ్ఞానం లభ్యమవుతుంది. ఆయన గణనాథుడు కాబట్టి, గణాలకు అధిపతి కాబట్టి ఆయన్ని పూజించడం ద్వారా మనకి ఇంద్రియాల మీద, మనస్సు మీద నిగ్రహం వస్తుంది. ఆ ఇంద్రియాల మీద, మనస్సు మీద ఎవరికైతే నిగ్రహం కలుగుతుందో వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని తొందరగా సముపార్జించుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతోనే మనం విఘ్నేశ్వరుని, విఘ్ననాయకుడిని మనం అన్ని విద్యల స్వరూపంగా, విద్యలకు అధిపతిగా మనం పూజిస్తున్నాం. పార్థ సఖానంద స్వామీజీ, మీరు చెప్పండి, గణేశుని పూజలోని ఆంతర్యం ఏమిటి అంటారు? ఒక ఏనుగు కూడా మనకి దేవతే, అది వినాయకుడి రూపంలో. దీనికి వేదాంతపరంగా మనం ఒక అర్థం చెప్పుకుంటే ప్రతి జీవి కూడా భగవంతుడు స్వరూపమే. అదే ఇప్పుడు వ్యక్తిత్వ వికాసంలో కూడా చెప్తున్నాం మనం ఏంటి, అందరిలోనూ సమదర్శిత్వం. ఏ రకంగా అయితే మనం ఒకరి పట్ల పక్షపాతం పెంచుకుంటే మనం దుఃఖాల పాలవుతాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని జీవుల పట్ల మనం వివక్షత చూపించడం ద్వారా అవన్నీ అంతరించిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
కాబట్టి ఈ హిందూ మత సాంప్రదాయంలో ఈ దేవతల్ని పూజించడం వెనక అంతరార్థం ఇదే ఉండొచ్చు. ప్రతి జీవిని మనం దివ్యత్వానికి స్వరూపంగా మనం పరిగణించాలి. తర్వాత ఇంకా పురాణాల పరంగా చూసుకుంటే అనేక కథలు ఉన్నాయి. ఆయన అనేక విషయాలకు ప్రతీక. ఆయన పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతీదేవి ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అంటే ధనం, సరస్వతీదేవి అంటే విద్య, దాంతోపాటుగా వినాయకుడిని పూజించడం. ఈ ముగ్గురు ఉన్నప్పుడే ఒక మానవుడికి సిద్ధి లభిస్తుంది అని. ఏ విషయంలోనైనా, వ్యవహారంలోనైనా, ఆధ్యాత్మిక విషయాల్లోనైనా విఘ్నాలని మనం జయించాలి. తర్వాత మనకి సరిపోయినంత రీసోర్సెస్ ఉండాలి, అంటే మనకు తగినన్ని వనరులు ఉండాలి, తర్వాత తగినంత బుద్ధిబలం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మానవుడు విజయం సాధించగలడు. ఇది ఇంకో రకమైనటువంటి వివరణ. అమర్నాథ్ గారు మీరు చెప్పండి. విజ్ఞానం, సమాచారం, పుస్తకాలు చదివితే ఎంతైనా సమాచారం సేకరించవచ్చు. కానీ తన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని సమయానుకూలంగా ఉన్న సమస్యని ఎదుర్కోవడానికి ఉపయోగించుకోవడం బుద్ధి కుశాగ్రత అవుతుంది. వినాయకుడు ఇలాంటి బుద్ధి కుశాగ్రత కలిగిన దేవుడు, దానికి ప్రతిరూపం. ఇందాక స్వామి గారు చెప్పారు, మొత్తం ముల్లోకాలు చుట్టిరమ్మంటే నెమలిపై వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్య స్వామి. మీరే తల్లిదండ్రులు, ఆదిదేవులైన మీరే ముల్లోకాలు అని తనకున్న ఆ యొక్క విజ్ఞానాన్ని, సమాచారాన్ని ఆ సమయానుకూలంగా ఉపయోగించాడు. ఇవాళ దీన్ని లేటరల్ థింకింగ్ అంటున్నారు. సమస్యకి ఒకలా పరిష్కారం రాకపోతే మరో కోణం నుంచి చూసి మేనేజీరియల్ క్లాసుల్లో ఇది ఒక ముఖ్యమైన అంశం. అది మనకి పిల్లలకి ఎత్తి చూపడం జరుగుతుంది. ఇందాక మరో స్వామి గారు చెప్పారు, ఇంద్రియాలపై నిగ్రహం. అంటే ఇవాళ పిల్లలు చదువుకోవడం 25 ఏళ్ల దాకా కూడా ఎడ్యుకేషన్ అనేది నడుస్తుంది. ఇవాళ రకరకాల డైవర్షన్స్, ఇంటర్నెట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, రకరకాల డైవర్షన్స్ ఇవాళ పిల్లల ముందు నిలుస్తున్నాయి, యువత ముందు నిలుస్తున్నాయి. అలాంటి డైవర్షన్స్కి, అది పబ్బులు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటి దారిలో పడితే ఇక క్యారెక్టర్ బిల్డింగు, విజ్ఞాన సముపార్జన పక్కదారి పట్టి వ్యక్తిత్వం సరిగ్గా తీర్చిదిద్దబడకుండా జీవితాంతం వ్యక్తి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అలా కాకుండా మన ఇంద్రియాల్ని మనం బాగా నిగ్రహించుకున్నప్పుడే విజ్ఞానాన్ని, దాంతోపాటే క్యారెక్టర్ని, అంటే ఒక మన యొక్క బుద్ధి, దాంతోపాటే మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం సమకూర్చుకోగలం, తీర్చిదిద్దుకోగలం అన్న భావన ఇక్కడ కనిపిస్తుంది. మరొకటి, ఆయన యొక్క పెద్ద కపాలం, పెద్ద తల కలిగి ఉంది. అంటే చాలా ఎక్కువ మేధస్సు కలిగిన వాడు వినాయకుడు అని. అక్కడ కళ్ళు మళ్ళీ చిన్నవిగా ఉన్నాయి, అంటే చాలా సూక్ష్మ బుద్ధితో చూస్తాడన్న భావన మనకు కలుగుతుంది. శశిధర్ గారు మీరు చెప్పండి. గణపతిని అన్ని విఘ్నాలకు కూడా అధిపతిగా మనం పూజిస్తూ ఉంటాం. లంబోదరుడు అంటాం మనం, అంటే గుండ్రనైనటువంటి ఒక రూపం. సృష్టి ఆరంభానికి ప్రతిరూపమైనటువంటి ఓంకార స్వరూపమే గణపతి స్వరూపం. అందుకే ఆయన అన్ని గణాలకు కూడా అధిపతి కాగలిగాడు. గణపతి ఉత్సవాలు సామాజిక ఉత్సవాలుగా, సామూహిక ఉత్సవాలుగా మారడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. ఈ దేశం పైన అనేక మంది దండయాత్రలు చేశారు. శకునులు, హునులు, బర్బనీలు, పోర్చుగీసు, డచ్ వారు ఈ దేశం పైన దండయాత్రలు చేశారు. మొఘలులు, తురుష్కులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ప్రజల్లో స్వాభిమానం చచ్చిపడి ఉన్నటువంటి ఆ సందర్భం లోపట మొట్టమొదటిసారిగా ఈ గణేష ఉత్సవాలను, ఏదైతే మన ఛత్రపతి శివాజీ తల్లిగారు వీరమాత జిజియాబాయి 1630వ సంవత్సరంలో పూనా నగరం లోపట ఒక గణేష మండపాన్ని ప్రతిష్ఠించి సామ్నా గణపతి రూపం లోపట మొట్టమొదటిసారిగా సామూహిక గణేష ఉత్సవాలను నిర్వహించి అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల లోపట ఒక స్వాభిమానాన్ని తట్టిలేపింది. తర్వాత 1718 నుంచి 1818 వరకు పీష్వాల కాలంలో సమాజంలో దైవభక్తిని, దేశభక్తిని ప్రేరేపించడానికి ఈ గణేష ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడం ఒక ఆనవాయితీగా ఆ కాలంలో జరిగిపోయింది. తర్వాత ఆంగ్లేయుల పరిపాలనలో కూడా మరొక్కసారి ఈ దేశంలో స్వాభిమానం చచ్చుబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు మహనీయుల యొక్క కలయిక కారణంగా మళ్ళీ సామూహిక గణేష ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వివేకానంద 1893లో అమెరికా పర్యటన కంటే ముందు ఏదైతే స్వతంత్రం నా జన్మ హక్కును గర్జించినటువంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్తో వారి నివాసంలో ఒక వారం రోజులు ఉండడం జరిగింది. ఆ ఇద్దరు మహనీయుల చర్చించుకున్న తర్వాత ఈ దేశాన్ని
మనం స్వాభిమానంతో మనమే పరిపాలించుకోవాలంటే ప్రజల్లో దైవభక్తిని దేశభక్తిని మిళితం చేసి ఆంగ్లేయులపైన పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం మేరకు 1894 సంవత్సరంలో పూణే నగరంలోని శనివార వాడలో మొట్టమొదటిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ గణేష ఉత్సవాలను సామూహిక ఉత్సవాలుగా సాంఘిక ఉత్సవాలుగా ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం ప్రారంభించారు. అనంతర కాలంలో మనం ఏదైతే పరాయి పాలనలో ఉంటే మన దేవుళ్ళని ఏ విధంగా స్వేచ్ఛగా పూజించుకోగలమనేటువంటి ఒక ప్రశ్న ఈ దేశ ప్రజల ముందు తిలక్ మహాశయుడు ఉంచితే అది దేశ ప్రజలను ఆలోచింపజేసింది. లాలా లజపతి రాయ్ గారు కానివ్వండి, బిపిన్ చంద్రపాల్ కానివ్వండి, అనేక మంది పూనా నగరంలో జరుగుతున్నటువంటి సామూహిక ఉత్సవాలకు విచ్చేసి ఈ దేశ ప్రజల లోపట స్వాతంత్ర భావాలను తట్టి లేపడం జరిగింది. వేలాది మంది స్వతంత్రోద్యమకారులు ఈ గణేష్ మండపాల కేంద్రంగా తీర్చిదిద్దబడి ఈ భారతదేశానికి స్వతంత్రం రావడం లోపట క్రియాశీలమైనటువంటి పాత్రను నిర్వహించినటువంటి చరిత్ర ఈ సామూహిక గణేష ఉత్సవాలకు ఉంది. సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ ఉత్సవాలు సామూహిక ఉత్సవాలుగా క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించాయి. ఓకే, గోకులన్ గారు మీరు చెప్పండి, గణేశుడి కథ ఎలా గణాధిపతి అయ్యాడు అన్న విషయం. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అయ్యాడు, తల్లిదండ్రులనే దేవుళ్ళుగా భావించాడు అని చెప్పేసి ఆ కథ నుండి పిల్లలు ఏం నేర్చుకోవాలి అంటారు? వినాయక స్వామి పిల్లలందరికీ కూడా తల్లి తండ్రులు పైన భక్తి భావం, తల్లియే తనకి ప్రత్యక్ష దైవం, తండ్రియే తనకు జన్మనిచ్చిన కారకుడు, ఆ భక్తి భావన విద్యార్థుల్లో కలగాలని ఈ ఒక చిన్న కథతో మనం అందరూ నేర్చుకోవాల్సిన ఒక మంచి గుణపాఠం అన్నమాట. అలాగే గణపతి వక్రతుండం అంటే ఏకదండం, ఇది రెండు కూడా ప్రతీకాత్మకం. వక్రతుండం భక్తికి ప్రతీకం అయితే ఏకదండం శ్రద్ధకి ప్రతీకాత్మకం. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ ప్రభావం విద్యార్థి సమూహంలో చూపిస్తుంది. ఈ కాలంలో వాళ్ళకి ఫోకస్ సరిగా ఉండట్లేదు. సో ఈ సమయంలో శ్రద్ధ ఎంతవరకు వాళ్ళకి అవసరమో ఆ ఒక ఏకదంతం శ్రద్ధకి ప్రతీకాత్మకం. భగవద్గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరే సంయతేంద్రియే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అట్లా అంటారన్నమాట. సో ఆ శ్రద్ధ విద్యార్థులకి ఉన్నప్పుడే వాళ్ళు జ్ఞానం పొందగలుగుతారు. ఆ జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళకు శాంతి కలుగుతుంది, అదే వాళ్ళకు మోక్షకారకం. ఇది ఒక మంచి ప్రతీకాత్మకమైనటువంటి ఈ దండం. అట్లాగే ప్రతి ఒక్క అంశం కూడా, ప్రతి అవయవం కూడా ఒక్కొక్క సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అమర్నాథ్ సార్ చెప్పినట్లుగా ఉంది. సో ఇది మనం నేర్చుకోవచ్చు గణేశోత్సవం జరుపుకున్నప్పుడు. స్వాగతం. వినాయకైక భావనా సమర్చన సమర్పితం ప్రమోదకై ప్రమోదకై ప్రమోద మోద మోదకై యదర్పితం సదర్పితం నవానధాన్య నిర్మితం న ఖండితం న ఖండితం. అర్చన గారు మీరు చెప్పండి. వినాయకుడిని చూసినప్పుడు, వినాయక పూజ చేసినప్పుడు ఒక పెద్ద తల, ఇంత బొజ్జ, అంత తొండం, అన్ని చెవులు, చిన్న కళ్ళు, ముందు అందరికీ గుర్తొచ్చే రూపం ఇది వినాయకుడు అనగానే. కానీ అవన్నీ ఎందుకు అలా ఉన్నాయి, సమంగా ఎందుకు లేవు అనే దానికి అన్నిటికీ కారణాలు ఉన్నాయి. అలానే ఒక మనిషిని మనం చూసినప్పుడు కానీ, లేకపోతే ఒక మనిషితో మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ మనిషిలో ఉన్న చెడు మంచి రెండిట్లో తేడా చూసి మంచి మనం మనలో తీసుకుని చెడు అనే దాన్ని నిర్మూలించడానికి ఒకటి. ఇంకోటి వినాయకుడి బొజ్జ చూసినప్పుడు ఆయన మన చుట్టూ ఉండే చెడంతటినీ కూడా జీర్ణించుకుని మనకి శక్తి, సామర్థ్యం, శ్రద్ధ, భక్తి అన్నీ కలగజేసే అంత కెపాసిటీ ఆయనలో ఉంది. సో అలాంటివన్నీ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఇవాళ రేపు విద్యార్థులు. ఓకే, సిద్ధికంఠ స్వామీజీ మీరు చెప్పండి. ఇప్పుడు గణేశుడిని 32 రూపాల్లో అర్చించడం జరుగుతుంది కదా, ఈ 32 రూపాలు ఏంటివి అంటారు? పరబ్రహ్మకి అనేక అభివ్యక్తీకరణలు ఉన్నాయి. అనేక విశేషణాలతో మనం ఇప్పుడు ఏ దేవీ దేవత యొక్క అష్టోత్తర శతనామావళి చూసినా ఆ విశేషణాలు, విశేష గుణాలు భగవంతుని మనం పూర్తిగా అభివ్యక్తీకరించలేం. మనకి విష్ణు సహస్రనామం ఉంది, లలిత సహస్రనామం ఉంది, శివ సహస్రనామం, అవన్నీ కూడా అంటే 1000 పేర్లతో కీర్తించినప్పటికీ కూడా భగవంతుడు అనంతుడు కాబట్టి ఆయన పూర్తిగా మనం కీర్తించలేము. అదేవిధంగా 32 ఆకారాలంటే
భగవంతుడి యొక్క ఒక ఆస్పెక్ట్, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని మనం ఆ మూర్తి ద్వారా, ఆ ప్రతీక ద్వారా పూజిస్తున్నాం. అలా పూజించడంలో భాగంగానే మనకి 32 ఆకారాలు, హేరంబ గణపతిని, బాల గణపతిని, తరుణ గణపతిని, మనకి ఇలా గణపతి వివిధ ఆకారాల్లో పూజిస్తున్నాం. రామకృష్ణ పరమహంసల వారు చెప్తారు, ఆయన ఏమంటారంటే, మనకి ఇక్కడ టెంపర్మెంట్లో వైవిధ్యం ఉంది. మనుషుల యొక్క మనస్తత్వంలో ఒకే రూపంలో భగవంతుడు అందరికీ నచ్చకపోవచ్చు. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యం, గొప్ప విశేషం ఏమిటంటే, వ్యక్తులు వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా ఒక రూపాన్ని ఎంచుకొని భగవంతుని పూజించవచ్చు. ఒకే భగవంతుడు కాబట్టి, ఆయన సృష్టిలో అన్ని వస్తువుల్లో ఉన్నాడు కాబట్టి, అన్ని రూపనామాల్లో ఆయనే ఉన్నాడు కాబట్టి, ఏ రూపం ద్వారా, ఏ నామం ద్వారా ఆయన పూజించినప్పటికీ కూడా ఆయన ప్రసన్నుడు అవుతాడు, ఆ పూజించినటువంటి వ్యక్తిని అనుగ్రహిస్తాడు అన్న భావన మనది. కాబట్టి మనకు ఆ వైవిధ్యం ఉండబట్టి అందరూ కూడా ఏదో ఒక రూపంలో భగవంతుని పూజిస్తారని మన ఋషులు మునులు మనకి ఇన్ని దేవీ దేవతల్ని మనకి ఏర్పరిచారు, ఇన్ని పండుగలను ఏర్పరిచారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి కృష్ణాష్టమి అయిపోయింది, ఇప్పుడు మనకి వినాయక చవితి, తర్వాత మళ్ళీ దుర్గా నవరాత్రులు మనం జరుపుకుంటాం, మళ్ళీ తర్వాత శివరాత్రి, రామనవమి. ఆ విధంగా వాళ్ళు ఏమనుకున్నారంటే, చాలామంది అనుకుంటారు హిందూ మతంలో ఏమిటి ఇన్ని దేవుళ్ళేంటి, ఇన్ని దేవుళ్ళని ఎలా పూజిస్తున్నారు, వీళ్ళని ఏ దేవుడిని పూజించాలి అంటే, ఒక దేవుడిని పూజించి ఇంకో దేవుడిని పూజించకపోతే ఆయన కోపం వస్తుందా, ఎవరు అనుగ్రహిస్తారు, ఎవరు ఆగ్రహిస్తారు, ఈ విధమైనటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం బహుదేవత ఆరాధకులం కాము. మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకే భగవంతుడిని వివిధ రూపాల్లో పూజిస్తున్నాం. ఎందుకంటే ఒకే రూపం ఉన్నప్పుడు మన సంవత్సరానికి ఒకే రోజు ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది భగవంతుడిని. మన ఋషులు మునులు అందుకని ఏం చేశారంటే, ఒకే భగవంతుడు వివిధ రూపాలను, వివిధ ఆకృతులను ఏర్పరిచి, ఆయనకి అనేకమైనటువంటి విశేషణాలు ఉన్నాయి కాబట్టి, అనంతుడు అప్రమేయుని మనం పూర్తిగా కీర్తించలేం కాబట్టి, సంవత్సరం మొత్తం కూడా అంటే ఎంత మనం తీరుబడి లేకుండా ఉండ కూడా ఈ పండుగల ద్వారా, ఈ విధమైనటువంటి వివిధ ఆకృతుల ద్వారా భగవంతుని పూజించడం ద్వారా ఈ భారతీయ సమాజం అనేటువంటిది ఎప్పుడూ కూడా భగవంతుడితో తనను తాను అనుసంధానం చేసుకునే ఉండాలి. లేకపోతే మనం ప్రాపంచిక జీవితంలో పూర్తిగా మునిగిపోయి భగవంతుని మర్చిపోతాం. అలా మర్చిపోకూడదని వాళ్ళు ఇన్ని ఆకృతులతో దేవీ దేవతల్ని మనకి రూపొందించి, మనకి ఇన్ని పూజలు కల్పించి, మనం సంవత్సరం పొడుగునా ఏదో రీతిన భగవంతుని పూజిస్తూనే, ప్రార్థిస్తూనే ఉండాలనే సంకల్పంతో వీటిని ఏర్పరిచారు. పార్థశేఖానంద స్వామీజీ, మీరు చెప్పండి, గణేష్ మండపాలు పెడుతూ ఉంటాం వీధిలో. అసలు గణేష్ పండగ వస్తోంది అంటేనే మండపాలన్నీ ముందుగానే రెడీ అయిపోయి ఉంటాయి కదా. మరి అసలు ఈ మండపాల్లో పూజా విధానం అనేది ఎలా ఉండాలి అంటే, ఎవరికైతే ఉత్సాహం ఉందో, ఉత్సుకత ఉందో, నలుగురికి మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు, ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం భగవంతుడు మన రీతిలో, మనకి ఇష్టం వచ్చిన రీతిలో, శాస్త్రోక్తంగా లేకపోయినా కూడా కనీసం వినయంతో, భక్తిభావంతో పూజ చేసుకుంటే బాగుంటుంది. అమర్నాథ్ గారు, మీరు చెప్పండి, గణేష్ తత్వం మనకి ఏం చెప్తుంది అంటారు? బుద్ధి కుశాగ్రత ఉండాలి, ఎక్కువ విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని ప్రధానంగా మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆయన రూపం, ఆయన తీసుకునే ఆహారం, వినాయక చవితి రోజు గణేశుడికి మనం పెట్టే ప్రసాదం, ఆ నైవేద్యం చూస్తే ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఇవాళ నాగరికత పేరుతో మనం కేవలం 2-3 రకాల ఆహారాలకు అలవాటు పడిపోతున్నాం. అలా కాకుండా వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవాలన్న ఇది మనకు అనిపిస్తుంది. ఒక దృఢ సంకల్పం, ఎలాగైనా మంచి ప్రారంభంతో, కృషి పట్టుదలతో మనం అనుకున్న దాన్ని సాధించాలి అన్న కోణం కూడా సింబాలిక్గా మనకి గణేశుని రూపంలో, అక్కడ ప్రచారంలో నమ్మకంలో ఉన్న అనేక కథల ద్వారా తెలియజేస్తుంది. శశిధర్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతం జంట నగరాల్లో కానీ, మామూలుగా అసలు ఎక్కడైనా కూడా నగరాల్లో కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా, ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి అంటారు? భాగ్యనగర్ ఉత్సవ కమిటీని మీరు ఏర్పాటు చేశారు కదా, దాని ఆవిర్భావం కేవలం ఉత్సవాలకు సంబంధించే ఉంటుందా, ఎలా ఉంటుంది అంటారు? భాగ్యనగరం లోపల హిందువుల లోపల ఐక్యత తేవాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మంది పెద్దలు ఆలోచనతోటి ఆవిర్భవించిందే 1980 సంవత్సరంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవం. మేము గణేష్ మండప నిర్వాహకులకు ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు ఏదైతే మొత్తం గణేష మండపాల ద్వారా హిందూ సమాజాన్ని ఒక్కటిగా చేయాలి, కులము, వర్గము, ప్రాంతము, భాష విభేదాలను విస్మరించి యావత్ హిందూ సమాజాన్ని ఆ విఘ్నేశ్వరుని నాయకత్వంలో ఒక్కటి చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? నమస్కారం, నా పేరు హారావళి. ఓం గణనాన్త్వా గణపతిం మహామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆయుష్ణ్వన్నో దివిష్టి దశాదనం. గణపతి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. శ్వేతవర్ణము అంటే తెలుపు అని అర్థము. అంటే మనలో ఉన్న చీకటి గుణాలు, తామస గుణాలను తొలగించి మనము జ్ఞానము అనే వెలుగు వైపు నడిపించేలా
మనకు సహాయపడతాడు వినాయకుడు. మరియు మన శరీరంలో ఉన్న 6 చక్రాలలోని మూలాధారానికి అధిపతి గణపతి. అంటే మనలో ఉన్న మానసిక తామస లక్షణాలను తొలగించి జ్ఞాన ప్రకాశము అనే వెలుగు వైపుకు నడిపించడానికి సహాయపడతారు. నా పేరు వైష్ణవి. గజాననం భూత గణాది సేవితం కపిత్తజంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గణేశుని భార్యలు సిద్ధి బుద్ధి అని మనకు తెలుసు. బుద్ధితో మనం ఏ కార్యమైనా చేసినప్పుడు మనకు సిద్ధి కలుగుతుంది. అలా మనకు వినాయక పూజలు చేసినప్పుడు, వినాయకుని ఆరాధించినప్పుడు మనకు సద్గుణాలు కలిగి దుర్గుణాలు పోతాయి. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు ఈషా. మనము వినాయకుడిని విద్యం గురించి కాకుండా ఏ కోరికలు అడిగినా తను తీరుస్తాడని, అందుకే వినాయకుడు అంటే ఇష్టం. నా పేరు హర్షిత. వినాయకుడు మనకి చదువుతో పాటు మిగతా ఏ కోరికలైనా తీరుస్తాడు. నేను ఎగ్జామ్ రాసే ముందు వినాయకుడిని బాగా తలుచుకుంటాను. వినాయకుడు నాకు చాలా సహాయం చేస్తాడు. అందుకే నాకు వినాయకుడు అంటే ఇష్టం. నా పేరు రితిక. వినాయకుడు బుద్ధికి ప్రతిరూపం, విజ్ఞానానికి విఘ్నేశ్వరుడు మరో రూపం అని చెప్పుకోవచ్చు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే నామం కలదు. విఘ్నములు అనగా ఆటంకాలు. ఏ వృత్తిలోనైనా ఆటంకాలు అడ్డంకులు రాకుండా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాము. మానవునిలోని బుద్ధిని వికసింపజేసి జ్ఞానాన్ని అందిస్తాడు. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు శ్రేయ. గణేశుడు నా కోరికలను తీరుస్తాడు. పరీక్షకు వెళ్ళేటప్పుడు కూడా గణేశుడిని మొక్కి వెళ్తాను. మా అమ్మ చెప్తుంది గణేశుడు అన్ని ఆటంకాలను ఆపుతాడు, వినాయకుడు విఘ్నాలకు అధిపతి అని మా మమ్మీ చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహిత. ఆయన అన్ని విఘ్నాలకి అధిపతి. ఏమైనా కష్టం వచ్చినా ఆయన చాలా తొందరగా తొలగిస్తాడు. అలానే చదువులో పరీక్షలకు వెళ్ళినా ఏమైనా చదువులో విఘ్నాలు వచ్చినా దాన్ని కూడా తొందరగా తొలగించేస్తాడు. ఇంకా అన్ని దేవుళ్ళ కన్నా ఆయన దీవెనలు చాలా మిన్న. అందుకే నాకు చాలా ఇష్టం వినాయకుడు. నా పేరు పూజ. వినాయక చవితి నాడే కాదు, నేను వినాయకుడిని రోజు పూజిస్తాను. ఎందుకంటే నాకు వినాయకుడిని చూస్తే ఆ విగ్రహం నన్ను చాలా ఆకట్టుకుంటుంది. నాకు చదువులో కానీ ఇంకా మరి నాకు ఏదైనా కష్టాలు వచ్చినా, నాకు అది నచ్చకపోయినా నేను ముందుగా వినాయకుడికే చెప్పుకుంటాను. అప్పుడు నాకు అది ఒక సంతృప్తిలాగా ఉంటుంది. నా ఆటంకాలు ఇంకా పోతున్నాయి, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి నా ఆటంకాలు పోవడానికి అనిపిస్తుంది. మరియు వినాయకుడు అందరూ చెప్పినట్టు ఆయన విఘ్నాలకు అధిపతి. ఆయన ఇప్పుడు మనకి డబ్బు లేకపోతే బతకవచ్చు, ఏవైనా చెయ్యొచ్చు. కానీ అదే విద్య లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకే వినాయకుడు విద్యకు దేవుడు. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు నిత్యోజ్వల. దేవుడు ఆ ఆటంకాలను తొలగిస్తాడు కాబట్టి అతనికి ఆ పేరు. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు అనన్య. వినాయకుడిని విద్య వినాయకుడు అని కూడా అంటారు. వినాయకుడి ఏ పని అయినా ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. వినాయకుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. గణపతిలోని గ అంటే బుద్ధి, న అంటే విద్య, పతి అంటే బుద్ధికి విద్యకు అధిపతి అని అర్థం. విద్య బుద్ధి అని మనము తెలుసుకున్నాము. అందుకే వినాయకుడిని విఘ్నరాజు, విఘ్నాధిపతి అని అంటారు. పూర్వకాలమందు ఋషులందరూ లోకమేలు గురించి సకల విద్యలను పొందవలెనన్న ఏ దేవుని ప్రార్థించవలే, ఏ వ్రతము చేయవలే, ఏ నియమాలు పాటించవలే అని పరమేశ్వరుని ప్రార్థించగా విద్యకు బుద్ధికి అధిపతి అయిన వినాయకుడిని భక్తి కోరుకున్న విద్యలు పొందగలరు అని సెలవిచ్చాడు. చదువుకు ఆయనే సాటి. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు వైష్ణవి. వినాయకుడు ఈ విద్యకు గురువు. వినాయకుడిని మనం విఘ్నకి అధిపతి అని కూడా పిలుస్తాము. వినాయకుల కథలు ఉదాహరణకి తన తల్లిదండ్రుల చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేయటం వంటి కథలలో చాలా నీతి ఉంటుంది. ఈ నీతులు నాకు చాలా ఉపయోగపడ్డాయి నా జీవితంలో. ఏ పరీక్ష రాసే ముందు, ఏ పూజ అయినా ప్రారంభించే ముందు మనం ముందుగా వినాయకుడిని పూజిస్తాము. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టము. నా పేరు యోగిత. నాకు వినాయకుడు అంటే ఎంతో ఇష్టం.
ఎందుకంటే చదివేటప్పుడు ఏదైనా నాకు కష్టంగా అనిపిస్తే నేను వినాయకుని విగ్రహాన్ని తలుచుకుంటాను. దాంతో నా ఏకాగ్రత పెరిగి చదివింది బాగా గుర్తుంచుకొని మర్నాడు పరీక్ష బాగా రాయగలుగుతాను. గోకులం గారు. శ్రీ గణపతిని సేవింపరారే, శ్రీ గణపతిని సేవింపరారే, శృతమామూలారా సేవింపరారే, శృతమామూలారా. వాగాధిపతిసు వాగాధిపతిసు పూజల చేకోని, వాగాధిపతిసు పూజల చేకోని, బాగా నటించు చూడు వేడలిన, బాగా నటించు చూడు వేడలిన, శ్రీ గణపతిని సేవింపరారే, శృతమామూలారా. పనసనాళికేరాది జంబు ఫలముల నారగించి, పనసనాళికేరాది జంబు ఫలములు నారగించి, ఘనతరంబునను మహిపై పదములు కల్లు కల్లునను. నా పేరు మనోహర్. సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన ఈ పండుగ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఐకమత్యంగా కలిసి చేస్తారు ఈ పండుగని. వినాయకుడిని పూజించేటప్పుడు 21 ఆకులు వేరువేరుగా తీసుకుని పూజిస్తారు వినాయకుడిని. ఒకనప్పుడైతే తల్లిదండ్రులు వారి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక్కొక్క ఆకు పేరు చెప్తూ, ఈ ఆకు ఒక్కొక్క ఆకుని పేర్చుకుంటూ పేరు చెప్తూ వాళ్ళకి విద్యను ఇస్తూ వాళ్ళు అది పూజ చేస్తారు వినాయకుడు. ఈ ఆకు ఏంటి, ఈ ఆకు ఏంటి, పిల్లలందరూ ఆ పిల్లలు ఆకు ముడితే దాంట్లో ప్రతి ఆకులో ఒక ఔషధం ఉంటుంది. దాని స్పర్శ వల్ల వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆకులతో వాళ్ళు పూజ చేస్తారు, వినాయకుడికి పూజ చేస్తారు. కాబట్టి వినాయకుడికి అవన్నీ ఆకులన్నీ ఇష్టం. ఇందులో ఒకటి ఏంటంటే వినాయకుడు అన్ని ఆకుల్ని సమానంగా చూస్తాడు. ఇప్పుడు మనం దేని గురించి అని చెప్పాలి అంటే, నువ్వు గడ్డి పొరకతో సమానం అంటారు, తక్కువ అంచనా వేస్తారు వాళ్ళని, మనుషుల్ని. గడ్డి పొరక కూడా వినాయకుడికి ఇష్టం, అందరినీ సమానంగా చూస్తాడు వినాయకుడు. ఈ విషయం కూడా నాకు చాలా ఇష్టం దీంట్లో. ఓకే, వెరీ గుడ్. అందుకని నాకు వినాయకుడు ఇష్టం. అందరికీ నమస్కారం. నా పేరు అక్షిత నాయుడు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వినాయకుడిని మనం విద్యల అధిపతిగా కొలుస్తాము. విద్య అంటే ఏంటి? జీవన నైపుణ్యాలు. విద్య అంటే పుస్తకాల్లో చదివి పరీక్షల్లో రాసేదే కాదు, నడవడం, ఆలోచించడం. ముందు ఆలోచించాలి. మన వినాయకుడిని చూస్తే ముందు అతని మొహం గుర్తొస్తుంది. పెద్ద మొహము అంటే ఎక్కువ ఆలోచిస్తాడు అన్న అర్థము. మనము వినాయకుడు మన అడ్డంకులన్నీ తీర్చి మనల్ని సంతోషంగా ఉంచాలని చూస్తారు. మనం గుడికి వెళ్ళి మొక్కుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనలోనే దేవుడు దాగి ఉన్నాడు. విఘ్నేశ్వరుడు అంటే బుద్ధి మరియు విజ్ఞానం. ఆ బుద్ధి విజ్ఞానం మనలోనే ఉంది. మనం ఎప్పుడైతే దాన్ని ఎక్కువ సరిగ్గా ఉపయోగిస్తామో మన జీవితంలో మనం అంత పైకి వస్తాము. ఈ విషయం నాకు వినాయకుడిలో చాలా బాగా నచ్చుతుంది, అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టము. నా పేరు శ్రావ్య. నేను 8వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. నేను శ్లేటర్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వినాయకుడు విజ్ఞానానికి ప్రతినిధి. మనము విజ్ఞానం లేకుండా మనం జీవించలేము. మేము ఎప్పుడు వినాయక చవితికి మేము విగ్రహం పెట్టుకుని నేను 8 నుండి 10 రోజుల వరకు మేము పూజలు చేస్తాము. నాకు ఎప్పుడేమన్నా సందేహం ఉంటే నేను వినాయకుడితోనే చెప్పుకుంటాను, అందుకని నాకు వినాయకుడు ఇష్టం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా
స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మరి చిన్నారులందరూ వినాయకుడు అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టమో వాళ్ళకు తోచినట్టుగా చక్కగా చెప్పారు కదండి. అసలు గణేశుడి కృపకు పాత్రులు కావాలి అంటే మనమందరము ఏం చేయాలో మీరంతా మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది. ముందుగా అర్చన గారు మీతో మొదలు పెడదాం. ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ, టీవీ చూస్తున్న వాళ్ళందరూ గణేశుని కృపకి పాత్రలు అవ్వాలంటే చెడు ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా శ్వేతపత్రం వలె మనలో అన్ని మంచిని ఇమిడ్చుకుని ముందుకు సాగాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. వినాయకుడికి రోజు పూజ చేయండి. అప్పుడే వినాయకుడి కృపకి పాత్రలు అవుతాం మనందరం. గోకులన్ గారు, వినాయక స్వామి మనకి మార్గదర్శకంగా చూపించారు. మీరు ఎవరిని పూజ చేయకపోయినా పర్లేదు, తల్లిదండ్రుల్ని భక్తి భావంతో మీరు రోజు వాళ్ళు చెప్పిన మాటలు విని ఒక మంచి స్థాయిలో మీరు అందరికీ సమాజానికి ఉపయోగపడే ఆ జీవన నైపుణ్య కళలన్నీ ఉపయోగించి సమాజానికి ఉపయోగపడాలి. అది ఆ తల్లిదండ్రుల భక్తి భావనతో మీరు పెరిగినప్పుడే అట్లా సాధ్యమవుతుంది. సో లవ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ లైక్ గాడ్. ఇది వినాయక స్వామి మీరందరికీ ఇచ్చిన ఇది. సో మీరు అది చేయండి, మీకు తప్పకుండా వినాయక స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. విలక్షణమైన రూపంలో మనం భగవంతుని పూజించటం ప్రతీకాత్మకమే అని ఇందాక అమర్నాథ్ గారు, స్వామీజీ, మిగతా అందరూ చెప్పారు. ఈ ప్రతీక వెనుక గల అంతరార్థం ఏమిటి అంటే రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎందుకు పెద్ద తల ఉంది అంటే చెప్పారు, ఆయన చాలా మేధావి, బుద్ధి కుశలత ఉంది కాబట్టి వినాయకుడికి అలా పెద్ద తల ఉందని. వేదాంత పరంగా చెప్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే సృష్టిలోని అన్ని జీవుల కన్నా పెద్ద తల ఉన్నది ఏనుగు. మనం మానవ జీవిత చర్మ లక్ష్యం ఏమిటని మనం అనుకుంటే ఈ జీవాత్మ పరమాత్మల కలయిక మానవ జీవితం యొక్క చర్మ లక్ష్యం. అదేవిధంగా ఈ పిండాండము బ్రహ్మాండం రెండు కలిసే ఉన్నాయి. మనిషి పిండాండానికి ప్రతీక, భగవంతుడు బ్రహ్మాండానికి ప్రతీక. ఈ పిండాండం బ్రహ్మాండం సంబంధం కలిగి ఉన్నాయని చెప్పి ఆ మనుష్య రూపం ఏంటంటే పిండాండానికి, ఆ పెద్ద తల ఏనుగు తల ఏమో బ్రహ్మాండానికి ప్రతీక. అదేవిధంగా ఆయన మూషిక వాహన ఇందాక ప్రార్థనలు కూడా చెప్పారు, మూష్యధాతు నుంచి వచ్చింది ఆ మూషికమైనటువంటిది. మూష్ అంటే దొంగిలించడం. మన యొక్క స్వేచ్ఛని, మన యొక్క ప్రశాంతతని దొంగిలించేది ఏంటంటే అహంకారం. ఆ అహంకారం అనేటువంటిది భగవంతుడి అధీనంలో ఉంటుంది. ఆయన మూషిక వాహనుడు ఎలా అయ్యాడు? అంత పెద్ద విగ్రహం, ఆయన అంత పెద్ద మూర్తి, ఆయన అంత చిన్న జంతువు మీద ఎలా స్వారీ చేస్తున్నానంటే అహంకారం అనేటువంటిది చిన్నది, కనపడుతున్నది అయినప్పటికీ కూడా ఏ విధంగా ఎలక మన ఇంట్లోకి వచ్చి మనకు తెలియకుండా ఆ పదార్థాలను అది కొరుకుతూ నాశనం చేస్తుందో అదేవిధంగా అహంకారం అనేటువంటిది మన లోపల ఉండి మనకు తెలియకుండానే మన స్వేచ్ఛని, మన ప్రశాంతతని అది హరిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ భగవంతుని పూజించి ఆయన పాదాల దగ్గర మనం శరణు వేడతామో, ఆయన పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడు ఈ అహంకారం తొలగిపోతుంది. కాబట్టి అహంకారం ఆయన అధీనంలో ఉంటుంది కాబట్టి అప్పుడు అహంకారం మన అధీనంలోకి వచ్చి మనం కూడా భగవంతుడిలాగా స్వేచ్ఛను పొందుతాం. అప్పుడు మన జీవితంలో ఏ రంగంలో ఉన్న విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ పరబ్రహ్మని పూజిస్తున్నాం. విఘ్నేశ్వరుడు ఆయన ఒక మహాప్రతీక. కాబట్టి ఈ మండపాల్లో పూజించే వాళ్ళందరూ కూడా భక్తితో, భావంతో, శ్రద్ధతో పూజిస్తూ భగవంతుడి అనుగ్రహానికి, విఘ్నేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇందాక స్వామి చెప్పినట్లుగా ఏ భగవంతుడి కృపైనా కలగాలంటే మనలో ఉన్న అహంకారాన్ని మనం కాస్త తగ్గించుకోవాలి. పూర్తిగా తొలగించుకుంటే భగవంతుడి కృప మన మీద పరిపూర్ణంగా ప్రసరిస్తుంది. ఏమాత్రం భగవంతుడి కృప మన మీద ప్రసరించాలంటే కాస్తైనా మనం అహంకారాలను తగ్గించుకోవాలి. అందుకనే మనం పిల్లలందరం
మిగిలిన భక్తులందరం కూడా గణేశుడి ముందు గుంజీళ్ళు తీయమని చెబుతారు. ఎందుకంటే ఆ రకంగానే నీకన్నా నేను ఎంతో చిన్నవాడిని కాబట్టి నన్ను అనుగ్రహించు అని అడగడం. తర్వాత శ్రీరామకృష్ణులు ఒక చిన్న కథ చెబుతారు గణేశుడి మీద. చిన్నపిల్లాడు అప్పుడు ఏం చేశారు గణేశుడని. గణేశుడి దగ్గర ఒక చిన్న పిల్ల ఉండేది. ఆయన దాంతో ఆడుకుంటున్నారు. పొరపాటున దాన్ని రక్కినప్పుడు పిల్లికి కాస్త గాయమైంది. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ మొహం మీద కూడా అదే గాయం ఉన్నది. వెంటనే అడిగారు, ఏమైంది మొహం మీద? ఇందాక నువ్వు పిల్లిని రక్కావు కదా, అందుకనే నాకు కూడా గాయమైంది అని ఆవిడ చెప్పింది. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు ప్రతి జీవిలోనూ వాళ్ళ అమ్మే ఉన్నది అని. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానమే ఆ వినాయకుడి రూపం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు కలుగుతుందో, కనీసం ఆ జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడు భగవంతుడి కృప మన మీద ప్రసరించే అవకాశం తప్పకుండా ఉంది. అమర్నాథ్ గారు, కృషి, పట్టుదల, ఏకాగ్రత, బుద్ధి కుశలత, వినమ్రత, తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల గౌరవం లాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఒకవైపు, ప్రకృతిలోని చెట్లను, జంతువుల్ని ప్రేమించడం అంటే పర్యావరణ పరిరక్షణ, ఎకలాజికల్ అవేర్నెస్ మరోవైపు, వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవాలి అంటే న్యూట్రిషనల్ అవేర్నెస్ మరోవైపు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే వినాయక చవితి అనేది పిల్లలకి ఒక పెద్ద లైఫ్ స్కిల్స్ లెసన్. లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు. రేపొద్దున వాళ్ళు మెరుగైన జీవనం గడపడానికి ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు అవసరమో అన్నీ కూడా ఇందులో నిగూఢంగా వినాయక చవితిలో వినాయకుడికి సంబంధించిన కథల్లో మనకు కనిపిస్తాయి. వర్షిపింగ్ గణేష ఈజ్ ఎ బిగ్ లైఫ్ స్కిల్స్ లెసన్. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించేటువంటి దేవుడు. పరమాత్ముడు మన ధర్మం చెప్పినట్టు ప్రతి మనిషిలో కూడా పరమాత్ముడు ఉంటాడు. కాబట్టి మనం ఆ విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలంటే మనం మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఆ యొక్క విఘ్నేశ్వరుని కృపకు మనం పాత్రులు కాగలం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు అనేక విషయాలు మన ముందు ఉంచారు. భక్తి టీవీ ద్వారా సమాజానికి వినిపించారు. కాబట్టి ముఖ్యంగా నేను వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులందరికీ కూడా మన గొప్పదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఆ యొక్క గొప్పనైనటువంటి చరిత్రను మనం సమాజానికి రాబోయే తరాలకు అందించి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రులు కావాలి. ముఖ్యంగా చిన్నారులకు తల్లిదండ్రులకు కూడా నేను ఈ భక్తి ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేవాలయాల వ్యవస్థను కూడా మనం సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కేంద్రాల వారసత్వాలకు నిలయమైనటువంటి దేవాలయాలు మరొకసారి ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మన వంతు ప్రయత్నంగా చేసి మన గొప్పదైనటువంటి సంస్కృతిని రాబోయే తరాలకు అందిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం మనందరికీ కూడా లభిస్తుంది. ధన్యవాదాలండి. మీరందరూ కూడా మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. చూసారు కదండి ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విశ్వం చుట్టూ, ఈ మహా చైతన్యం చుట్టూ, అనంతమైనటువంటి చైతన్యం చుట్టూ ప్రదక్షిణం చేసినట్లని తెలిసినటువంటి వాడు కాబట్టి గణపతి భగవానుడు అక్కడ ఆయన తన బుద్ధి కుశలతను ఆ విధంగా ప్రకటించడంతో ఆయన విద్యలకు అధిపతిగా శివపార్వతులు ఆయన్ని నియమించారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆయన పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతీదేవి ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అంటే ధనం, సరస్వతీదేవి అంటే విద్య. గణపతిలోని గ అంటే బుద్ధి, న అంటే విద్య, పతి అంటే బుద్ధికి విద్యకు అధిపతి. జై గణేష, జై జై గణేష ప్రత్యేక చర్చ ఆదివారం ఉదయం 9:30 తిరిగి రాత్రి 7:30 మీ భక్తి టీవీలో.